డే 2 ఆఫ్ ఎర్నింగ్ 10,000 in 10 days ఛాలెంజ్. హలో మామ, ఇవాళ మనకు ఒక ఆర్డర్ అయితే కువైట్ నుండి వచ్చిందనమాట. ఇంకా అదొకటే కాకుండా దాంతో పాటు ఇంకొక 11 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇంకా నేను మా అన్నయ్య అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయాం. ఇంకా మనకు కావాల్సిన ఆయిల్ అండ్ ఇంకా కావాల్సిన సామాన్లు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అలా తీసుకున్నామో లేదో మా అన్నయ్యకి అయితే నరేంద్ర మోడీ నుండి ఫోన్ అయితే వచ్చిందనమాట. ఇంకా మనమైతే రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆయిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం. అప్పుడే కాదు మామ, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు గనక 4 నెలలు వాడి చూడు, నీకు గనక రిజల్ట్స్ అయితే తెలియకపోతే నీ డబ్బులు మొత్తం నీకు వెనక్కి వేసేస్తా. మామ ఈ ఆయిల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు మామ, చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. నాకైతే డిఎం చేయ మామ, ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేనైతే చెప్తాను. ఇంకా మనకి చాలా మంది సోప్స్ కూడా ఆర్డర్ చేస్తున్నారు. సో సోప్స్ అయితే అయిపోయినాయి, ఇంకా సోప్స్ కూడా చేసాం ఇవాళ. ఇంకా మనమైతే మొత్తం ఆయిల్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకుని పార్సల్ అయితే చేసేసుకున్నాం బాటిల్స్ ని. సో ఇంకా పార్సల్ చేసుకున్న బాటిల్స్ మొత్తాన్ని పక్కన పెట్టుకున్నాం. సో ఇంకా 1-2 సార్లు మనం కస్టమర్ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని అండ్ చెక్ చేసుకొని పార్సల్స్ అయితే చేసేసాం అనమాట. ఇంకా పార్సల్ చేసినవన్నీ మనం ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాం. ఇంకా మనకి ఇవాళ సేల్ వచ్చేసి 10,488 అనమాట. ఇంకా పార్సల్స్ మొత్తాన్ని డెలివరీ ఇవ్వడానికి అయితే మనం అయితే బయలుదేరిపోయి డెలివరీ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మిగతా అప్డేట్స్ కోసం ఫాలో చేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయమావా.